అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మోసలి స్నేహితులు. నీళ్ళల్లో ఉండే మోసలికి నేలమీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా? అది ఎవరికీ తెలియదు. ఎలాగో పరిచయం అయ్యింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో మోసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మోసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మోసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మోసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి. కాని కోతికి మోసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మోసలి భార్యకి తెలిసింది. ఏంటిది నిజామా? నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు మోసలిని అడిగింది. మోసలి ఒప్పుకుంటూ అవును, చాలా రోజులుగా పరిచయముంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు. మోసలి భార్య, కోతిగుండే చాలా బాగుంటుంద. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనమిద్దరం కోతిగుందేకాయని పంచుకుని తినచ్చు అంది. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహముంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య మిద్దరం కోతిగుందేకాయని పంచుకుని తినచ్చు అంది. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. మొండి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది అంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య మీద పిచ్చి కోపము అని కోపంగా అడిగాడు అంది. మొండి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. మొండి భార్య మీద పూతి కోపము అని కోపంగా అడిగాడు. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికినా భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పడకం వేశాడు. చెట్టు కింద నుంచిని కోతిని పిలిచాడు. కోతి బయటకి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకి చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కాని నీళ్లల్లో వెళ్లడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్లి తిరిగి తీసుకువస్తాను అంది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్లల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకువెళ్లాడు. దారిలో మొసలి ఏడవడం మొదలెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నాడని మొసలిని కనుక్కుంది. మొసలి ఏడపు ఆప్లేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్లమీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని మొసలిది, తన భార్యా కోతిని తిందామని ఈ పడకం వేశారని నిజం చెప్పేశాడు మొసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుందేలాగిపోయినంత పని అయ్యింది. ఎలాగరా ఇంట్లోనుంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరోపక్క. బుర్రోలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి. నమ్మకద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. ఎన్ని రకరకాల భావాలు ఒక్కటేసారి కలింగుంతాయో మీరు ఆలోచించగలరు. కాని కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వాదురుకుంటుందా? ఈ భావాలేమి మోసలికి తెలియనివ్వేలేదు. గట్టిగా నవ్వడం మొదలెట్టింది. మోసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి. ఇది ఊహించలేని రియాక్షన్ కదా. కోతి మోసలితో అంది, ఓస్, ఇంతేనా? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని. కాని ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీగా తినచ్చు అంది కోతి. మోసలి కోతి మాటలని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి అమ్మయ్య అనుకుని ఒక్క గెంతు గెంతి మోసలి వీపు మించి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్లి సరిచప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురుచూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చుని, గుండె లేదు ఏమీ లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది. మొసలి తలదించుకుని వెళ్ళిపోయింది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది.